పూరా లోకల్. బయట అంటే సమాజానికి తెలియని ఒక విషయం బషీర్ మాస్టర్ గురించి ఏంటంటే, బషీర్ మాస్టర్ ఓన్లీ డాన్స్ చేసే బతకడు, ఈవెంట్లు కూడా చేస్తాడు అనే విషయం చాలా మందికి ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి తెలుసు, మీడియాలో ఉన్న వాళ్ళకి తెలుసు. కానీ బయట జనాలకు తెలియదు మీరు ఈవెంట్లు వేసి బతుకుతారని. అవన్నీ ఎలా హ్యాండిల్ చేస్తారు ఆ ఈవెంట్లు? అట్లా అంటే దాంట్లో చాలా ఉంటాయి, ఫ్లవర్ డెకరేషన్ ఉంటుంది, భోజనాలు అవి ఉంటాయి, మిగతా ఎన్నో ఉంటాయి, అలా గేమ్స్ ఇవన్నీ ఎట్లా హ్యాండిల్ చేస్తారు? కెమెరా ఇవన్నీ అంటే ఎట్లా అంటే నాకంటూ ఒక బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు డీజే అనుకో, లక్కీ అని నా ఫ్రెండ్ ఆయనకి ఇచ్చేస్తా, డెకరేషన్ అనుకో కొంతమందికి ఇచ్చేస్తా, సౌండ్ సిస్టమ్ దానికి ఇంకేమైనా ఆర్కెస్ట్రా ఈవెంట్ కావాలంటే సపరేట్ ఇస్తా. ఇప్పుడు నాకు ఎట్లా అంటే, ఇప్పుడు మొన్న రీసెంట్గా రాముల వారి పెళ్ళి శ్రీరామనవమికి మా పాత డిఎస్పీ గారు ఆయన వాళ్ళ ఒక గుడి కట్టారు. బషీర్ ఒక 2 days కంటిన్యూ దాండి ఆడిపియాలరా అన్నాడు. మనీ ఎంతో నాకు తెలియదు, నేను చెప్పలేను అన్నాడు. అయ్యో మీరు పిలవటమే మాకు ధన్యవాదం సార్, ఎందుకంటే మనకు లైఫ్ ఇచ్చిన ఆయన పోయినాం. మంచి ఈవెంట్ ఇస్తే ఒక 2 అమ్మాయిలు తీసుకుపోయినా మంచిగా చేసుకున్నా. ఆ టైం ఖాళీగా ఉంది, వెళ్ళిపోయినా అంతే. టైముని వినియోగించుకోవాలి కానీ వేస్ట్ చేసుకోవద్దు. డబ్బులు వస్తున్నాయి కదా మనకి. అట్లా సంగీతాలు వచ్చినాయి. ఇప్పుడు సంగీత అమెరికా ఆన్లైన్ క్లాసెస్ చెప్పుకుంటా, అది మార్నింగ్ టైం. అమెరికా అక్కడ మనకు మార్నింగ్ అయితే అక్కడ ఈవినింగ్ అవుతుంది వాళ్ళకి. మార్నింగ్ 4 o'clock 5 o'clock లేస్తా, క్లాసులు చెప్పుకుంటా, ఆన్లైన్ క్లాసులు. వాళ్ళు అడిగినప్పుడే డేట్లు అడుగుతారు, వాళ్ళని డేట్లు ఇస్తారు, పోయి చెప్పుకుంటా. అదొక 1,00,000 ఈజీగా వస్తాయి. ఎప్పుడైనా ఇన్ని సంగీతాలు ప్రోగ్రామ్స్ చేసిరు, ఎప్పుడైనా బాగా చేసాక కూడా బషీర్ నువ్వు బాగా చేయలేదు, నేను నీకు డబ్బులు తక్కువ ఇస్తాను అనే దాఖలాలు ఉన్నాయి? చాలా మంది ఉన్నారు అట్లా. అప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించదు, ఇంత వేస్ట్ గా అనిపిస్తుంది. అంటే వీళ్ళకి కష్టం తెలవనాలన్నమాట. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఏదో ఒక పుల్ల, ఏదో ఒకటి ఇగో ఇది అని అట్లా. అక్కడ దాకా ఎందుకు, మొన్న రీసెంట్గా 10 girls 10 boys ఒక పెద్ద ఈవెంట్ చేసిన. 10 girls 10 boys ఎంట్రీ సూపర్ హిట్. ఆ పెళ్లి కొడుకు వచ్చి మమ్మల్ని వాటేసుకున్నాడు, 35,000 కొట్టిండు. ఏంటంటే ఇప్పుడు లేవు అప్పుడు లేవు అన్నాడు. ఏంటంటే ఇప్పుడు లేవు, ఇప్పటికి ఫోన్ చేస్తూనే ఉన్నా, 35,000 ఇవ్వాల. మరి మళ్ళీ అంటే ఫోన్ ఎత్తట్లేదు. ఒకడు ఖమ్మంలో 31st night ఈవెంట్ చేసుకుని 75,000 కొట్టిండు, చెక్ రాసి ఇచ్చిండు. ఇప్పటికి కూడా ఇవ్వాల. నేను గొడవ చేసి చేయాలంటే ఇట్లా మొత్తం మీకు ఎన్ని డబ్బులు రావాలా, కానీ గొడవ చేసి వస్తాయి 75,000. ఆ 75,000 వాడు తీసుకొని అడియకు బాగుపోడు, నేను తీసుకొని పెద్దగాను. అంటే మీకు ఎప్పుడన్నా ఇట్లా ఇన్ని ఈవెంట్లలో మీరు చేసిరు అంటే మీకు మీరు సాటిస్ఫై కాకపోయినా కస్టమర్ సాటిస్ఫై అయ్యి బాగా చేసావని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారా? డబ్బులు ఫోన్లే ఇచ్చారు నాకు. మామూలుగా ఫోన్లు ఇచ్చిర్రు, బట్టలు తెచ్చి ఇచ్చిర్రు, సెంట్ బాటిల్స్ ఇచ్చిర్రు, మందు బాటిల్స్ ఇచ్చిర్రు తాగమని. నేను తాగం కాబట్టి ఇంట్లో తీసుకుపోయి పెట్టి వేరే వాళ్ళకి ఇచ్చేటోళ్ళం. అంటే సిచ్యువేషన్. ఇప్పుడు నేను గుండు హనుమంతర గారి దగ్గర ఈవెంట్ చేసినప్పుడు శ్రీమంజునాథ సాంగ్ చేసి ఇట్లా కూర్చుంటే చాలు మొత్తం ఇట్లా డబ్బులు చల్లేటోళ్ళు వచ్చి. నేను ముస్లిం ఒక మంజునాథ సాంగ్ వేయడం మామూలు విషయం కాదుగా. అలా అంటే నేను ఎక్కడ పోతే అక్కడ, మీరు ఫస్ట్ ఒక మాట, ఎక్కడ పోతే అక్కడ సందడే.